టాయ్ బాక్స్ కిల్లర్ గురించి తెలుసా మీకు? అది 22 మార్చ్ 1999 న్యూ మెక్సికోలో ఉన్న ఎలిఫెంట్ బ్యూట్ అనే ఒక చిన్న సిటీ. ఒక అమ్మాయి బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెడుతూ ఉంది. దేనికో భయపడి దేనికోసమో వెతుకుతూ పరిగెడుతున్న ఆ అమ్మాయి మెడలో బానిసలకి వేసే ఒక మెటల్ కాలర్ ఉంది అండ్ చేతికి సంకెళ్ళు. ఆమె చూడడానికి ఏదో చిత్రవద అనుభవించిన ఆమెలా కనిపిస్తూ ఆయాసపడుతూ పరిగెడుతుంటే ఆమెకి దగ్గరలో ఒక ఇల్లు కనపడింది. వెంటనే ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళు ఇలాంటి కండిషన్లో ఉన్న అమ్మాయిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్లో ఉన్నారు. అండ్ ఆ అమ్మాయిని ఇంట్లోకి పిలిచి వేసుకోవడానికి బట్టలు ఇచ్చి చాలాసేపు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం భయపడుతూనే ఉంది. వాళ్ళు వచ్చేస్తారు, నన్ను తీసుకెళ్ళిపోతారు అని ఏడుస్తూనే ఉంది. కొంచెం సేపటికి కామైన ఆ అమ్మాయి అసలు ఏం జరిగింది అని వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసింది. అది విన్న వెంటనే ఇంట్లో వాళ్ళు పోలీసులకి కాల్ చేశారు. అండ్ పోలీసులు కూడా వితిన్ మినిట్స్లో అక్కడికి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ అమ్మాయి ఇచ్చిన డీటెయిల్స్తో పోలీసులకు అర్థమైన విషయం ఏంటంటే ఈమెని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయి మానభంగం చేశారు అని. అండ్ అది జరిగిన నెక్స్ట్ డేనే పోలీసులు ఎవ్వరూ ఊహించని విధంగా 60 ఏళ్ల ముసలాడైన డేవిడ్ పార్కర్ రే అనే ఒక మెకానిక్ని అరెస్ట్ చేశారు. అండ్ అక్కడితో ఆగకుండా అతని వైఫ్ని అండ్ అతని కూతుర్ని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఎవరి అమ్మాయి, ఎందుకు అలాంటి ఒక కండిషన్లో రోడ్డు మీద పరిగెడుతుంది? ఈ అమ్మాయికి ఆ టాయ్ బాక్స్ కిల్లర్కి సంబంధం ఏంటి? ఈమెకి ఏం జరిగింది? ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళకి దీనికి కనెక్షన్ ఏంటి? అసలు ఎవరు ఈ మెకానిక్? ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. డేవిడ్ పార్కర్ రే 1939లో అదే న్యూ మెక్సికోలో లీలాండ్ రే అనే ఒక మెకానిక్కి పుట్టిన ఒక అబ్బాయి. అండ్ ఇతనికి ఒక సిస్టర్ కూడా ఉంది. అయితే ఇంట్లో మదర్ అండ్ ఫాదర్కి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండటంతో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ మదర్ పేరెంట్స్ అంటే వీళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అవుతారు, వాళ్ళ దగ్గర పెంచారు. అండ్ ఇంత అన్సర్టెన్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన డేవిడ్ టీనేజ్కి వచ్చేసరికి మందుకి అండ్ మత్తు పదార్థాలకి బాగా అలవాటు పడిపోయాడు. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో జనరల్ మెకానిక్గా జాయిన్ అయ్యి కంట్రీకి సర్వ్ చేశాడు. అండ్ అక్కడ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ట్రూత్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అనే ఒక ప్లేస్లో న్యూ మెక్సికో పార్క్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ మెకానిక్గా జాయిన్ అయ్యాడు. అండ్ డేవిడ్కి మొత్తం 4 సార్లు మ్యారేజెస్ అయ్యాయి, కానీ అందులో ఒక్కటి కూడా నిలబడలేదు. అందరితో కూడా డివోర్స్ అయిపోయాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళల్లో కొంతమందితో అయితే పిల్లలు కూడా ఉన్నారు. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉన్నా కానీ బయట మాత్రం డేవిడ్ని అందరూ మెచ్చుకుంటూనే ఉండేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని చెప్పి తోటి మెకానిక్స్ చెప్తారు. అయితే మ్యారేజెస్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. సో ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంకి అతని దగ్గర $1,00,000 ఉన్నాయి. దాంతో ఒక ట్రైలర్ని కొన్నాడు. అంటే ఒక కంటైనర్ టైప్ ట్రైలర్ అది. దీని లోపల అతను చాలా మోడిఫికేషన్స్ చేసుకున్నాడు. అంతేకాదు దాని లోపల అతనికి కావాల్సిన ప్రతి ఐటెంని కూడా పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ 10 years కష్టపడిన తర్వాత ఫైనల్గా ట్రైలర్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు అతను దానికి ఒక నేమ్ పెట్టాలి అని ఆలోచిస్తున్న టైంలో అతనికి అనిపించిన నేమ్ ద టాయ్ బాక్స్. ఇప్పుడు ఆ ట్రైలర్ పేరు ద టాయ్ బాక్స్. మీరు గెస్ చేసింది కరెక్టే. డేవిడే అమెరికాస్ మోస్ట్ వాంటెడ్, మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ అయిన ద టాయ్ బాక్స్ కిల్లర్. బయటకు అందరికీ కనిపించిన డేవిడ్ స్టోరీ చాలా చాలా తక్కువ. మిగతా వాళ్ళకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం కూడా ఇతను ఎంత పెద్ద క్రిమినల్ అని చెప్పేవే. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే విషయాలన్నీ కూడా అరెస్ట్ అయిన తర్వాత డేవిడ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక్కోసారి బిట్స్ అండ్ పీసెస్గా చెప్పిన డీటెయిల్స్. వాటన్నిటినీ కలిపి లీనియర్ వేలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్టోరీలా చెప్తా. అండ్ ఏ రోజు చెప్పాడు అనేది ఆర్టికల్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. చిన్నప్పుడు ఫ్యామిలీ బ్రేక్ అయిన తర్వాత ఇతను వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో పెరుగుతున్న టైంలో ఇతని తాగుబోతు తండ్రి అప్పుడప్పుడు వచ్చేవాడు. అండ్ వచ్చినప్పుడు చిన్న పిల్లాడని కూడా చూడకుండా డేవిడ్కి అడల్ట్ కంటెంట్ ఉన్న మ్యాగజైన్స్ చదివించేవాడు. అండ్ అది కూడా క్రూరంగా బిహేవ్ చేసే ఉన్న కంటెంట్ అది. దాన్ని చదువుతూ పెరిగిన డేవిడ్ అందులో ఉన్నవి చూసి అమ్మాయిలతో మాట్లాడడానికి కూడా సిగ్గుపడిపోతూ ఉండేవాడు. దానివల్ల ఇతన్ని అందరూ ఏడిపిస్తూనే ఉండేవాళ్ళు. అండ్ ఒకదాని తర్వాత ఒకటి ఇతనికి ట్రామా క్రియేట్ అవుతూనే వచ్చింది. జస్ట్ 14 సంవత్సరాలకు వచ్చేసరికి ఇతను అమ్మాయిలని మానభంగం చేయడం స్టార్ట్ చేశాడు. ఎత్తుకెళ్ళిపోయి చంపేయడం, ఇలా చాలా చేసేవాడు.
ఇతని ఫస్ట్ విక్టిమ్ అయిన ఒక అమ్మాయిని తీసుకుని చెట్టుకు కట్టేసి అక్కడే అనుభవించి కొన్ని రోజులకి అక్కడే ఆమెని చంపేశాడంట. ఇది అరౌండ్ 1957 టైంలో జరిగింది అని అతనే పోలీసులకు చెప్పాడు. బట్ అప్పటికే 40 సంవత్సరాలు దాటిపోవడంతో అక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి ప్రూవ్ చేయడం కష్టం. అయితే ఆ 14 సంవత్సరాల టైంలోనే ఇతని సిస్టర్ ఇతను గీసిన కొన్ని డ్రాయింగ్స్ని చూసింది. అవి ఎంత దారుణంగా ఉన్నాయి అంటే అందులో ఎలా ఒక అమ్మాయిని హింసించాలి అని చెప్పి డీటెయిల్డ్గా గీసిన బొమ్మలు అవి చూసిన ఇతని సిస్టర్ ఇంకా మళ్ళీ ఇతని ముఖం చూడాలి అనుకోలేదు. అండ్ అతను ఎదిగే టైంలో కూడా ఎవ్వరికీ తెలియకుండా చాలా మంది అమ్మాయిలని ఎత్తుకుని వెళ్ళిపోయి చంపేశాడు. అండ్ ఒక పక్కన ఆర్మీలో జాయిన్ అయినా కూడా అతను ఈ పని మాత్రం ఆపలేదు. కనీసం ఇయర్కి 4-5 అమ్మాయిల్ని మానభంగం చేసేవాడంట. అండ్ ఇతనికి ఉన్న ఫ్యాంటసీస్ని తన వైఫ్స్తో కూడా చెప్పేవాడంట. అండ్ ఇతని ఫస్ట్ వైఫ్కి అయితే ఇతను చేసిన ఫస్ట్ హత్య గురించి కూడా డీటెయిల్డ్గా చెప్పాడంట. ఎలా అమ్మాయిని చెట్టుకు కట్టేసి బ్రతిమాలుతున్నా వినకుండా ఎలా మానభంగం చేశా అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అవి విన్నాకే ఆమె తనకి డివోర్స్ ఇచ్చింది. ఒకదాని తర్వాత ఒక మ్యారేజ్ అన్నోన్ రీజన్స్ వల్ల డివోర్స్ వరకు వెళ్ళిపోయాయి. మోస్ట్లీ మాత్రం ఇతనికి ఉన్న ఫ్యాంటసీస్ రోజు రోజుకి డార్క్గా అవ్వడంతో ఇతని భార్యలు భయపడి వదిలేశారని చెప్తారు. అలా అతను ఆర్మీకి వెళ్ళడం, మళ్ళీ వచ్చి మెకానిక్గా అందరి ముందు మంచిగా యాక్ట్ చేయడం జరుగుతున్న టైంలో 1980sలో ఇతను ఆ ట్రైలర్ని కొని ఆల్మోస్ట్ 10 years దాన్ని మాడిఫై చేస్తూనే వచ్చాడంట. అందులో ఎంత దారుణంగా ఒక మనిషిని హింసించాలో, ఎలా ఒక మనిషికి మెయిన్లీ ఒక అమ్మాయికి బ్రతికుండగానే నరకం చూపించాలో అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసి అరేంజ్ చేశాడంట. అండ్ వాటి నేమ్స్ ఇక్కడ చెప్తే యూట్యూబ్ ఊరుకోదు, సో చెప్పలేకపోతున్నా. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ న్యూస్ ఆర్టికల్స్ పెడతా. అయితే గొలుసుల నుండి స్టార్ట్ చేసి ఇతను ఎత్తుకెళ్ళిన అమ్మాయిలకి పడుకునే స్పేస్ కోసం నార్మల్ బెడ్ కాకుండా ఒక శవపేటికకి లోపల బెడ్ లాంటిది అరేంజ్ చేశాడంట. ఆ 1990s ముందు వరకు కూడా ఇతను అందరినీ చంపేసి పడేసేవాడు. సో ఇప్పుడు ఆ ట్రైలర్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళ నుంచి హింసించేవాడంట. ఇప్పుడు ఇతని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళడం, ఆల్మోస్ట్ 3-4 months వాళ్ళని ఆ ట్రైలర్లోనే ఉంచి నరకం చూపించడం, తర్వాత అతని మూడ్ బట్టి వాళ్ళని వదిలేయడం లేకపోతే చంపేయడం చేసేవాడు. మరి వదిలేసిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే దాని గురించి ముందు చెప్తా. అలా అతని ఏజ్ 55+ ఉండగా 37 years old సిండీ అనే ఆమెతో పరిచయం ఏర్పడింది. అండ్ వీళ్ళిద్దరికీ కూడా ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. బట్ వీళ్ళ పరిచయం నార్మల్గా స్టార్ట్ అయినా కూడా డేవిడ్ మీద సిండీకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అండ్ ఈ విషయం సిండీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కూడా తెలిసి అతను ఈమెతో పెద్ద గొడవ పెట్టుకుని ఇద్దరిని కలవద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చాడంట. బట్ వీళ్ళు మాత్రం అతనికి తెలియకుండా ఫిజికల్గా కలిసేవాళ్ళు. అండ్ ఫైనల్గా ఆ విషయం ఆ బాయ్ ఫ్రెండ్కి తెలిసి ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి సిండీ ఎలాంటి బాధ పడకుండా డేవిడ్తో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేసింది. అండ్ డేవిడ్ ఆమెకి ఇతని ట్రైలర్ గురించి కూడా చెప్పాడు. అండ్ ఇతని ఫ్యాంటసీస్ మొత్తం అన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా చెప్పాడు. అయితే అందరిలా భయపడకుండా సిండీకి డేవిడ్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎందుకు అంటే ఆల్రెడీ సిండీ కూడా క్రిమినల్ కేసెస్లో జైలుకి వెళ్ళొచ్చిన ఆమె. దీన్నే అంటారేమో గంతకి తగ్గ బొంత దొరకడం అని. అండ్ సిండీ తను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది. దాంతో డేవిడ్ చాలా హ్యాపీగా ఆమెని ట్రైలర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ లోపల అవి అన్నీ చూసిన సిండీకి ఒక రకమైన హ్యాపీనెస్తో ఒక్కో దాని గురించి కూడా ఇదేంటిది, దీన్ని ఎందుకు యూజ్ చేస్తావని చెప్పి అడుగుతూ చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటుంది. అండ్ సిండీకి ఆల్రెడీ అతను కొంతమంది అమ్మాయిలని హింసిస్తున్నప్పుడు తీసిన వీడియో రికార్డ్స్ని కూడా చూపించాడు. అండ్ అందులో కొంతమంది అమ్మాయిలని ఒక మేక్ షిఫ్ట్ పిల్లరీకి పెట్టి కొన్ని రోజులు అలాగే వదిలేసినవి కూడా ఉన్నాయి. పిల్లరీ అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. ఇలా హెడ్ అండ్ హ్యాండ్స్ని పెట్టి కట్టేసే డివైస్. మొత్తం అర్థమైన సిండీకి ఒకే ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. అదేంటంటే ఆ ట్రైలర్ రూఫ్ మీద ఒక మిర్రర్ పెట్టి ఉంది. ఇది ఎందుకు పెట్టావు అని అడిగితే డేవిడ్ అప్పుడు చెప్పిన ఆన్సర్, ఇక్కడ బెడ్ మీద నేను అమ్మాయిలని మానభంగం చేస్తుంటే వాళ్ళని వాళ్ళు ఆ మిర్రర్లో చూసుకుని ఇంకా ఎక్కువ ఏడవడానికి అని చెప్పాడు. అండ్ ఈ ట్రైలర్ మొత్తాన్ని కూడా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్స్తో నింపేశాడు. దానివల్ల లోపల ఎంత గట్టిగా అరిచినా కానీ బయటకు ఒక చిన్న మాట కూడా వినపడదు. అలా సిండీ కూడా ఇతనితో జాయిన్ అయిన తర్వాత ఇతను ఇంకా ఎక్కువగా క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఈసారి ఎత్తుకెళ్లిన అమ్మాయిలతో వాళ్ళు సిండీని కూడా సాటిస్ఫై చేయాలని చెప్పేవాడు. అండ్ ఇంకో స్టెప్ ముందుకు వేసి ఇతని ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా ఈ అమ్మాయిలని అనుభవించేలా చేసేవాడు. అండ్ కొన్నిసార్లు అయితే ఇంకా కిరాతకంగా అతని కుక్కతో కూడా ఈ పనులు చేపించేవాడు. ఇంత దారుణమైన ఈ కపుల్ ఇంకెంత దిగజారుతారు అని అనుకునే లోపే వాళ్ళతో
ఇతని కూతురు జెస్సీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందో ఎందుకు అవ్వాల్సి వచ్చింది అని ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఆమె చేసిన పని మాత్రం తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి డేవిడ్కి అప్పగించింది. ఆ అమ్మాయి పేరు గ్యారెట్. ఈమె తన హస్బెండ్తో గొడవపడి ఫ్రెండ్స్తో కొంత టైం స్పెండ్ చేద్దాం అనుకుని జెస్సీకి కాల్ చేసింది. ఆమెతో కలిసి బార్కి వెళ్ళాక అక్కడ జెస్సీ గ్యారెట్ తాగే డ్రింక్లో మత్తు మందు కలిపేసింది. అండ్ మత్తులో ఉన్న గ్యారెట్ని తను డ్రాప్ చేస్తా అని చెప్పి తన కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళింది. నెక్స్ట్ డే కళ్ళు తెరిచి చూస్తే ఆమె బట్టలు లేకుండా డేవిడ్ ట్రైలర్లో గొలుసులతో కట్టేసింది. అండ్ ఆమెను హింసిస్తూ వీడియో రికార్డ్ చేస్తున్న డేవిడ్ ఆమెతో మాట్లాడుతూ, నిన్ను నేను ఇంత హింసించినా కానీ నీకు ఇది మొత్తం అయిపోయాక ఒక్క ముక్క కూడా గుర్తుండదు అని చెప్పి భయంకరంగా నవ్వుతున్నాడు. ఎందుకు అంటే ఆమెను వదిలేసే ముందు ఆమెకి కొన్ని మతిమరుపు వచ్చే ఇంజెక్షన్స్ చేస్తా అని, దాంతో స్లోగా ఇక్కడ జరిగింది మొత్తం మర్చిపోతుంది అని, ఒకవేళ అలా మర్చిపోలేకపోతే చంపేసి పడేస్తా అని చెప్తూ మళ్ళీ హింసించడం మొదలుపెట్టాడు. ఈ వీడియో చూశాకే పోలీసులకు కూడా ఎందుకు ఇతని మీద ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు అని చెప్పి అర్థమైంది. సేమ్ అలాగే ఆమెను 2 రోజులు ఇష్టం వచ్చినట్టు చేసి తర్వాత ఏమీ తెలియనట్టు గ్యారెట్ని తన హస్బెండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఈమె బీచ్లో అన్కాన్షియస్గా పడి ఉంది, సో మీ ఇంటికి తీసుకొచ్చా అని చెప్పాడు. అండ్ నిద్ర లేచిన గ్యారెట్కి ఏదో జరిగిందని తెలుస్తుంది, కానీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అని గుర్తు రావట్లేదు. మొత్తం కూడా హాఫ్ గానే ఉంది. సో ఆమె ఎవ్వరికి దీని గురించి చెప్పుకోలేకపోయింది. ఇంకోసారి అయితే ఒక అమ్మాయిని హైవే మీద వదిలేసిన వెంటనే ఆమె దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు. అండ్ ఆయనకి ఆమె వీళ్ళ గురించి చెప్పడానికి ట్రై చేసింది, కానీ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, సగమే గుర్తున్నాయి. ఇలాగే వాళ్ళు సింధియా అనే అమ్మాయిని కూడా పార్కింగ్ లాట్లో నుండి ఎత్తుకుని వెళ్ళిపోయారు. అండ్ ఆమెని 3 రోజులు హింసించాక ఎలా తప్పించుకోవాలా అని వెయిట్ చేస్తున్న సిండి ఈమె సంకెళ్ళకి తాళం వేసి ఆ తాళాన్ని అక్కడే మర్చిపోయి వెళ్ళడం అబ్జర్వ్ చేసి వీళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక చాలా కష్టపడి ఆ హ్యాండ్స్ విడిపించుకునే లోపే అక్కడికి సిండి వచ్చేసింది. అండ్ ఒక సైడ్ సిండితో గొడవ పడుతూనే సింధియా లాక్స్ ఓపెన్ చేసుకుని అక్కడ నుండి పారిపోయింది. దీని తర్వాతే ఇంట్రోలో చెప్పిన సీన్ జరిగింది. సింధియాకి ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆమె జరిగింది మొత్తం కూడా పోలీసులకు చెప్పేసింది. అండ్ పోలీసులు డేవిడ్ని అండ్ సిండీని ఫస్ట్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆ ట్రైలర్ మొత్తం చెక్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ చూసి జెస్సీని కూడా అరెస్ట్ చేశారు. ఇలా మొత్తం ముగ్గురిని కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. డేవిడ్కి అగెనెస్ట్గా చూపించిన ప్రూఫ్స్కి అతను ఒక సైకో అని చెప్పి అతనికి 224 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. సిండీకి 36 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇలా వాళ్ళకి హెల్ప్ చేసిన జెస్సీకి 2.5 years జైలు శిక్షతో పాటు 5 years ప్రొబేషన్ కూడా వేశారు. డేవిడ్ ఫ్రెండ్స్ అయిన డెన్నిస్కి 30 years ప్రిజన్ సెంటెన్స్ వేశారు. అయితే అరెస్ట్ అయిన 3 yearsకే డేవిడ్ ఒక ఇంటరాగేషన్లో హార్ట్ అటాక్తో చనిపోయాడు. అయితే ఇతను ఎంతమందిని చంపాడో అని అఫీషియల్గా నెంబర్ లేదు, కానీ అప్రాక్సిమేట్గా 60 మందిని చంపేశాడంట. మరి ఇంకెంతమందికి ఇంజెక్షన్లు ఇచ్చి మర్చిపోయేలా చేశాడో నెంబర్ ఇప్పటికీ కూడా తెలియదు. మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో తప్పు అంత క్రిమినల్గా మారిన డేవిడ్దా, లేకపోతే డేవిడ్ ఫాదర్ రేదా? అతను అమ్మాయిలకి చూపించిన నరకం అతను చూడకుండా వెళ్ళిపోవడం మీకెలా అనిపించింది? ఇలా ఒక మనిషి బయటకి నార్మల్గా అందరినీ నవ్వుతూ ఉన్నాడంటే నమ్మడానికి ఎంత భయంగా ఉంది. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ స్వాతి గారు ఒక సజెషన్ ఇచ్చారు. ఏంటంటే వీడియో చేసినప్పుడు లాస్ట్లో ఒక అడ్వైస్ లాంటిది ఇస్తే చాలా బాగుంటుంది అని. సో ఈ వీడియో నుంచే స్టార్ట్ చేద్దాం. నా దృష్టిలో అయితే ఫస్ట్ తప్పు వాళ్ళ పేరెంట్స్దే. పిల్లల్ని సరిగ్గా పెంచడం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు సరిగ్గా పెంచకపోతే ఇలాంటి క్రిమినల్సే తయారవుతారు. సో మీ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని నేర్పిస్తూ చెడ్డవాళ్ళకి ఎలా దూరంగా ఉండాలో కూడా చెప్పాలి. అండ్ సెకండ్ తప్పు, పిల్లల్ని ఎంత సరిగ్గా పెంచినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా చూస్తూ ఉండాలి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా.
జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో గెస్ట్తో.